తాజాగా అడోబ్ కంపెనీ వాళ్ళు ఫైర్ఫ్లై అనే ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చారండి. ఇది ఒక ఏఐ యాప్ అనమాట. మీరు ఏ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, ఏ వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. నేను ఈ పర్టికులర్ ఏఐ యాప్ని యూస్ చేసి కొన్ని ఇమేజ్ జనరేట్ చేస్తాను అనమాట. ఇమేజెస్ అయితే మంచి క్లారిటీగా వస్తున్నాయి. ఒకసారి నేను జనరేట్ చేసిన ఇమేజ్ అయితే ఒకసారి చూపిస్తే చూడండి. ఈ యాప్ని యూస్ చేసి మీరు ఇలాంటి ఇమేజెస్ కానీ వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుందండి. అలానే మన ఏఐ తెలుగు ఛానల్ తరపున ఇప్పుడు రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైతే బిగినర్ కోర్స్ ప్లస్ ఇంటర్మీడియట్ కోర్స్ తక్కువ ప్రైస్కే కంప్లీట్ చేద్దాం అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కాంబో కోర్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. కేవలం 10,000 రూపాయలకి ఇప్పుడు కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏఐ తెలుగు లైవ్ క్లాస్ జాయిన్ అవుదాం అనుకున్నా, లేకపోతే రికార్డింగ్ కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీరు అడోబ్ ఫైర్ఫ్లై యాప్ని ఫస్ట్ వాడాలంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అడోబ్ ఫైర్ఫ్లై అని అయితే టైప్ చేయండి. మీకు అడోబ్ ఫైర్ఫ్లై జనరేటివ్ ఏఐ అని చెప్పి కనిపిస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు ఇమేజ్, వీడియో అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వీటిని యాక్సెస్ చేయాలంటే మీరు అకౌంట్లోకి సైన్ ఇన్ అవ్వాలన్నమాట. సో మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ ఫేస్బుక్, యాపిల్, కంటిన్యూ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. సో ఇందులో మీకు జీమెయిల్ ఐడి ఉంటే డైరెక్ట్గా జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఈమెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఈమెయిల్ ఐడి ద్వారా అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. సో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. కొత్త అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీకు వీడియో జనరేషన్ వచ్చి 2 వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అండి. ఇమేజెస్ పరంగా అయితే 10 ఇమేజెస్ వరకు జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీ అకౌంట్. అంతకు మించి మీరు జనరేట్ చేసుకోవడానికి అయితే ఇనీషియల్గా వెళ్ళివ్వట్లేదు. ఫస్ట్ నేను ఇమేజెస్తో కొన్ని ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తాను. సో మీరు ఆల్రెడీ ఇక్కడ కిందకు వెళ్తే టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. అలానే టెక్స్ట్ టు వీడియో ఉంది, ఇమేజ్ టు వీడియో ఉంది, జనరేటివ్ ఫిల్ ఆప్షన్ ఉంది, జనరేటివ్ ఎక్స్పాండ్ ఉంది. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేను ఫోకస్ చేసేది టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు వీడియో గురించి మాత్రం ఈ వీడియోలో మీకు చెప్తాను. సో మీరు ఇమేజ్ కావాలనుకుంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. వీడియో అనుకుంటే వీడియో మీద సెలెక్ట్ చేసుకుని వీడియో ప్రాంప్ట్ ఇవ్వాలి. నేనైతే ప్రాంప్ట్ ఇచ్చాను, వీడియో ప్రాంప్ట్. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇలాగా జనరేట్ వీడియో ట్రైన్ ఉంటుంది, దాని మీద దాన్ని ఇగ్నోర్ చేసేయండి. వీడియో అయితే జనరేట్ అయిందో ఒకసారి ప్లే చేస్తున్నాను. సో యానిమేషన్ స్టైల్లో వీడియో అయితే జనరేట్ అయింది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. మీ ప్రాంప్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కీ ఫ్రేమ్స్ అని ఒకటి ఉంటుంది. సో మీరు స్పెసిఫిక్ ఏదైనా ఒక ఫ్రేమ్ ఇచ్చి దాని ద్వారా వీడియో జనరేట్ చేయొచ్చు. లేదు జనరల్ సెట్టింగ్స్ చూస్తే వీడియో జనరేషన్ చూసుకుంటే ఏ రిజల్యూషన్ లో మీకు వీడియో జనరేట్ చేసుకోవాలి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కెమెరా సెట్టింగ్స్, మీరు ఏమైనా కెమెరా సెట్టింగ్స్ కావాలనుకుంటే దాన్ని సెట్ చేసుకోండి. ఒకవేళ మీకు క్లారిటీ లేకపోతే దాన్ని నార్మల్ గా వదిలేసేయండి. నెక్స్ట్ అడ్వాన్స్ లో వెళ్తే సీడ్ సంబంధించిన సెట్టింగ్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. అలానే జనరల్ లోనే మీకు ఆస్పెక్ట్ రేషియో కూడా ఉంటుంది. వెర్టికల్ వీడియోస్ స్క్వేర్, వైడ్ స్క్రీన్ అని చెప్పి నేను ఇప్పుడు ఆల్రెడీ వెర్టికల్ వీడియో జనరేట్ చేశాను కాబట్టి ఇప్పుడు వైడ్ స్క్రీన్ వీడియో జనరేట్ చేస్తాను. ఇది యాక్చువల్ గా మీరు గమనిస్తే రెండో వీడియో, అంటే ఒకటే ప్రాంప్ట్ కి 2 రకాల వీడియోస్ జనరేట్ చేసిందండి. మీరు జనరేట్ చేసుకున్న వీడియోస్ ఎక్కడున్నా తెలియాలంటే ఫైల్స్ మీద క్లిక్ చేస్తే మీరు జనరేట్ చేసుకున్న హిస్టరీ అనేది కనిపిస్తుంది. మీరు ఓకే అనుకుంటే దాని నుంచి అయినా మీరు డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో ప్రాంప్ట్ ఇచ్చేసి మళ్ళీ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ నేను ఇందాక అదే ప్రాంప్ట్ ఇంకోసారి క్లిక్ చేయడం వల్ల 2 వీడియోస్ జనరేట్ అయిపోయినాయి. సో నా ఫ్రీ ట్రయల్లో కావాల్సిన 2 వీడియోస్ అయితే జనరేట్ అయిపోయినాయి. సో మరొకసారి నేను జనరేట్ చేయడం కుదరలేదు. సో మీరైతే మాత్రం ఫ్రీ అకౌంట్స్, ఇన్ కేస్ మీకు మల్టిపుల్ ఈమెయిల్ ఐడి అకౌంట్స్ ఉంటే కనుక వేరే అకౌంట్ నుంచి కూడా మీరు ఇంకొక 2 వీడియోస్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇమేజ్లోకి వెళ్తారు, ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చేసేయండి, జనరేట్ మీద క్లిక్ చేయండి. సో 10 కాంప్లిమెంటరీ ఇమేజెస్ జనరేషన్ అని చెప్పి చూపిస్తుంది. అక్కడ ఒక ఏలియన్ వచ్చి ఒక ఇండియన్ వెడ్డింగ్ వచ్చి మనకి ప్రజెంటేషన్స్ ఇస్తున్నట్టుగా నేను ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట. కార్టూన్ స్టైల్ వచ్చిన ఇమేజ్, బట్ ఇది కేవలం కార్టూన్ స్టైల్ కాదు, రియలిస్టిక్ స్టైల్లో కూడా ఇమేజ్ జనరేట్ చేస్తుంది. అది కూడా చూద్దాం ఒకసారి. ప్రెసెంట్ జనరేట్ చేస్తున్న మోడల్ చూసుకుంటే ఫైర్ఫ్లై ఇమేజ్ 4తో జనరేట్ చేస్తున్న ఇమేజెస్ ఇవి. ఇక్కడ కంటెంట్ టైప్ ఆర్ట్ స్టైల్లో ఉంది. మీరు ఫోటో స్టైల్లో సెలెక్ట్ చేసుకుంటే ఫోటో స్టైల్ జనరేట్ అవుతుంది. సో ఇది బై డిఫాల్ట్ ఆర్ట్ కాబట్టి ఆర్ట్లో వచ్చేసింది. ఫోటో స్టైల్ పెట్టాను కాబట్టి ఇప్పుడు రియలిస్టిక్ ఇమేజ్ జనరేట్ అవుతాయి. సో మీకు ఇంకా స్పెసిఫిక్గా ఏమైనా కావాలి, కాంపోజిషన్, మీకు రెఫరెన్స్ ఇమేజెస్ కావాలనుకుంటే ఇవి రెఫరెన్స్ ఇమేజెస్ ఇన్పుట్ ఇచ్చి దాని తగ్గ ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా స్టైల్ చూసుకున్నట్లయితే రెఫరెన్స్, ఎఫెక్ట్స్, మీకు చాలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పలానా ఎఫెక్ట్లో మీకు కావాలనుకుంటే దాన్ని యాడ్ చేసుకోండి, లేకపోతే బై డిఫాల్ట్గానే ఇందులో మార్చుకోకుండా వదిలేయచ్చు. ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఇచ్చారు. పలానా మీరు ఇచ్చే ప్రాంప్ట్ ఇలా ఎఫెక్ట్లో జనరేట్ చేయాలంటే ఆ ఎఫెక్ట్ ద్వారా మీరు ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలానే మీరు జనరేట్ అయిన ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది చూసారా ఎలా అంటే ఒక ప్రపంచంలో పెద్ద మనకి పానీపూరి సంబంధించిన ఒక టవర్ కట్టారంట. ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు, కొన్ని లేని ఇమేజ్ జనరేట్ చేస్తూ ఉంటారు, వైరల్ ఇమేజ్ అని. వాటిని మనం కూడా జనరేట్ చేయొచ్చు. ఒక పెద్ద పానీపూరి ఒక టవర్ లా కట్టిన ఇమేజ్ అయితే జనరేట్ అయింది. మీరు కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఒక 15 టవర్ల పానీపూరి టవర్ క్రియేట్ చేయమని దాని తగ్గట్టు ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. ఇప్పుడు మనం హ్యూమన్ స్టైల్ ఇమేజ్ జనరేట్ చేద్దాం.
ఒక తెలుగు కపుల్ క్లోజప్ ఇమేజ్ కావాలి అని చెప్పి నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. నాకు బాగా నచ్చింది ఇదేనండి, రియలిస్టిక్గా వస్తున్నాయి. చాలా వరకు మనకు క్లోజప్ ఇమేజ్ వరకు వస్తే చూడడానికి రియలిస్టిక్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా రియలిస్టిక్ ఇమేజ్ లానే ఉన్నాయి. ఇవి ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇమేజెస్ ని. లేదంటే మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. దీని నుంచి వీడియో కావాలంటే వీడియో, లేకపోతే జనరేటివ్ ఫిల్ ఇటువంటి ఆప్షన్స్ యాడ్ చేసి ఈవెన్ యాడ్ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అడోబ్ ఎక్స్ప్రెస్ లోకి ఇంపోర్ట్ అయ్యి ఆ వీడియోని ఆ ఇమేజ్ నుంచి మీరు టెక్స్ట్ లాంటిది యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆల్ ఇన్ వన్ కింద కూడా వాడుకోవచ్చు. బట్ నేను కాకపోతే దానికి రిలేటెడ్ వేరే సబ్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. బట్ ప్రజెంట్ అయితే దీని ద్వారా ఇమేజెస్ వరకు మీరు జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు దాకా నేను ల్యాండ్స్కేప్ సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేస్తాను కదా, ఇప్పుడు నేను పోర్ట్రేట్ ఇమేజ్ జనరేట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, యానిమల్ ఆర్మీ ఫైటింగ్ విత్ హ్యూమన్ ఆర్మీ అని చెప్పి. ఇది ఓకే, ఇమేజ్ ఓకే, కానీ కొన్ని ఫేసెస్ అంత క్లారిటీ లేవండి. బట్ నేను ఇదే ప్రాంప్ట్ ప్రీవియస్ గా జనరేట్ చేసినప్పుడు క్వాలిటీ ఇమేజెస్ అయితే వచ్చినాయి. ఈసారి ఆస్పెక్ట్ రేషియో స్క్వేర్ లో పెట్టి ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. క్లోజప్ ఆఫ్ యానిమల్స్, జంగిల్లోని యానిమల్స్ అంటే ఇదైతే ఏకంగా కొలాగ్లో మనకి ఇమేజ్ జనరేట్ చేసింది. ఇది మొత్తం అన్ని యానిమల్స్ తీసుకుని ఒక ఇమేజ్ కింద జనరేట్ చేసింది. నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇచ్చానండి, పురావస్తు శాఖ వాళ్ళు పాతకాలపు ఒక ల్యాప్టాప్ ని కనుక్కున్నారని చెప్పి. బట్ ఇది ల్యాప్టాప్ కనుక్కున్నారు కానీ అదేదో వర్క్ చేస్తున్నట్టుగా ఉంది, కానీ కనుక్కున్నట్టుగా ఆశ్చర్యంగా అయితే కనిపించలేదు. బట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇమేజ్. నెక్స్ట్ నేను ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, ఒక ఉమెన్ ఎలక్ట్రిక్ సైకిల్ రైడ్ చేస్తుందంటే ప్రాంప్ట్ అయితే దానికి తగ్గట్టుగా ఇమేజ్ జనరేట్ చేస్తుందండి. సో కొన్ని హాఫ్ ఇమేజ్ వస్తున్నాయి. ఇప్పుడు ఇదైతే పర్ఫెక్ట్ ఇమేజ్ అనమాట, సైకిల్ రైడ్ చేస్తున్నట్టుగా. ఈ గమనిస్తే ఉమెన్ అనగానే స్పెసిఫిక్ గా వేరే దేశం సంబంధించిన ఉమెన్ జనరేట్ చేస్తుంది. బట్ మీ స్పెసిఫిక్ గా మన దేశం, మన ఇండియన్ రిలేటెడ్ కావాలంటే అన్ ఇండియన్ ఉమెన్, లేకపోతే మన తెలుగు వాళ్ళు కాబట్టి స్పెసిఫిక్ గా తెలుగు ఉమెన్ అంటే దానికి తగ్గట్టుగా ఇమేజ్ జనరేట్ అవుతాయి. చూడండి, మన తెలుగు అనగానే అది బై డిఫాల్ట్ గా శారీ ఇచ్చింది. సో ప్రీవియస్ గా జనరేట్ చేసిన ఇమేజెస్ లో నార్మల్ డ్రెస్ ఇమేజ్ జనరేట్ చేసింది. సో మీరు తేడా గమనించారు, ఆ డేటా సెట్ అలాగ ట్రైనింగ్ కాబడింది కాబట్టి ఇమేజ్ మార్పు వచ్చింది. ఇది చూడండి, చాలా రియలిస్టిక్ వచ్చింది ఇమేజ్ అయితే మాత్రం. ఇది ఫోటోషూట్ రిలేటెడ్ ఇమేజ్ వచ్చినాయి, బాగా వచ్చినాయి. మీరు అడోబ్ ఫైర్ఫ్లై యూస్ చేసి ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. వీడియోని అయితే 2 వరకు ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ అప్ టు 10 ఇమేజ్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఈవెన్ వేరే ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మనకి జనరేటివ్ ఫిల్ ఆప్షన్ అనే ఉంది. సో ఇమేజ్ ఇచ్చి దానికి సంబంధించిన జనరేటివ్ ఫిల్ కూడా చేయొచ్చు. బట్ నేను ఈ వీడియోలో స్పెసిఫిక్ గా ఇమేజ్ వీడియో జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఇటువంటి లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.